హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చిన్నపిల్లల లెహంగా బ్లౌజ్ అండి. కటింగ్ క్రాప్ టాప్ రెడీమేడ్లో ఇలా తీసుకొచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. కింద లెహంగా వచ్చేసి ఇలా వచ్చిందనమాట. దీన్ని అయితే నేను పైన టాప్ అయితే కట్ చేసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్, బాడీ అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫుల్ బ్లౌజ్ కాదు, అలా అని హాఫ్ బ్లౌజ్ కాదండి, మీడియంగా రావాలన్నారు. ఇంకా ఈ రెండు అయితే సేమ్ ఉన్నాయి, ఇద్దరు పిల్లలవి. సైజులు అయితే మనకు ఫుల్ బ్లౌజ్ ఇచ్చారు. నేనైతే కొలతలు పెట్టేసుకొని కట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ నీట్గా నేను ఇది కట్ చేసుకుంటే అయితే నేను కటింగ్ గురించి అయితే ఏం చెప్పట్లేదండి. కటింగ్ చేస్తూ ఒక విషయం అయితే చెప్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పాను కదా, ఇంట్లో మ్యారేజ్ ఉంది అని చెప్పేసి ఒక బొటిక్కి వెళ్ళాను. ఫినిషింగ్ అనేది నీట్గా లేదు అసలు. నాకు నచ్చక స్టిచ్చింగ్ అనేది నేను చేసుకుంటాను, వర్క్ ఒకటి వేసి ఇవ్వండి అని చెప్పి వచ్చాను కదా. నాలా మీరు ఎవరైతే మోసపోకూడదని విషయం అయితే చెప్తున్నానండి. నేను వర్క్ పిక్ అనేది నాకు వాట్సాప్లో డిలీట్ అయిపోయింది. ఇంకా నేను పెట్టలేదు. వేసిన తర్వాత వచ్చిన వర్క్ పిక్ అయితే దీంట్లో యాడ్ చేశాను. వీడియోలో చివరి వరకు చూస్తే మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నాకు జరిగింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఫుల్ బ్లౌజ్తో కొలతలు పెట్టేస్తున్నాను ఆప్కి. నాకు జరిగిన విషయం ఏంటంటే, నేను వర్క్ వేయమని చెప్పానండి. నేను సైజ్ బ్లౌజ్ తీసుకెళ్ళలేదు ఆ రోజు. బాడీ మెజర్మెంట్స్తో వర్క్ చేయండి, నేను స్టిచ్చింగ్ చేసుకుంటానని నాకు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఎంత వస్తుంది మొత్తం చెప్పేసి, హ్యాండ్ పొడవు అంతా చెప్పేసి, నెక్ అయితే చూపించి ఇచ్చేసి వచ్చానండి. డిజైన్ అయితే నేను సేమ్ నాకు ఎలా అయితే చూపించానో అలా యాజ్ ఇట్ ఈస్ కావాలి, మీరు అసలు మార్చకండి అని చెప్పాను. సరే అని చెప్పారు. నేను ఆమెకి ఇచ్చింది వచ్చేసి 8వ తారీఖు 9వ తారీఖు ఇచ్చానండి, ఏప్రిల్ నెలలో. ఇంకా చీర తీసుకోగానే వర్క్ ఏమని ఇచ్చి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ 15కి ఒకసారి వెళ్ళానండి. వెళ్ళి వర్క్ అయిపోయిందని అడిగితే లేదు ఇంకా కాలేదని చెప్పింది. అక్కడ టేబుల్ మీద ఒక వర్క్ బ్లౌజ్ అయితే పెట్టింది. అది చూస్తే మొత్తం మన వైట్ పల్స్ ఉంటాయి కదా, అవి మొత్తం కుట్టేసింది అనమాట నెక్కు. ఇంకా మొత్తం వేరే ఏం లేవు, పల్సే కుట్టేసింది. నాకు అసలు నీట్గా అనిపించలేదు. ఇంకా ఆ పల్స్ వచ్చేసి కలర్ పోతాయండి, కలర్ పోయేటివి, కలర్ పోయే పల్స్ అన్నీ కుట్టి పెట్టింది. ఇంకా నేను చూసి నేను చెప్పాను, నాకు ఇలాంటి పల్స్ అయితే పెట్టకండి, నాకు బ్లౌజ్ నచ్చదు, నేను ఫోన్లో చూపించిన విధంగా పెట్టండి, గోల్డ్ కలర్ పూసలు పెట్టండి, నా బ్లౌజ్కి అనేది మ్యాచ్ అయిపోతుంది, ఈ వైట్ అస్సలు పెట్టకండి, చూడండి నాకు నచ్చదు అసలు అని చెప్పేసి మరీ వచ్చాను. సరే అని చెప్పింది, పెట్టనని చెప్పింది. పెడితే తీస్తాను కూడా, ఇంకా వేయలేదు అని చెప్పింది. క్లాతే తీసుకురాలేదంటే నేను రా సిల్క్ పైన వేయమన్నాను. క్లాతే తీసుకురాలేదు, తీసుకొచ్చి వేస్తానని చెప్పింది. ఇంకా సరే ఇంకా వేస్తుందిలే నీట్గా అని చెప్పేసి నేను ఫస్ట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడే 1000 అయితే అడ్వాన్స్ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి బ్లౌజ్ అయితే ఇచ్చేసి వచ్చాను. మళ్ళీ నేను 15కి వెళ్ళగా 19 రోజు ఫోన్ చేసి బ్లౌజ్ అయిపోయిందా, నేను వస్తున్నానని చెప్తే రండి తీసుకెళ్ళండి అయిపోయిందని చెప్పింది. వెళ్ళి చూస్తే అసలు దిమ్మ తిరిగిపోయిందండి. అసలు నాకు మొత్తం నెక్కకు వైట్ పూసలు, బూటీ సిస్టమ్ వచ్చినట్టు వేసింది, ఒక షేప్ లేదు, ఏం లేదు, అసలు పూసలు కుట్టేసి పెట్టిందండి. ఎక్కడ థ్రెడ్ వర్క్ లేదు. ఇంకా నాకు అస్సలు నచ్చలేదు. ఏం చేయాలో మైండ్ బ్లాక్ అయిపోయి అర్థం కాలేదు. ఇంకా 1000 రూపీస్ ఇచ్చాను. ఇంకా వర్క్కి వచ్చేసి 2000 అడిగింది, 2400 అడిగిందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే 450 అంట, క్లాత్కి వచ్చేసి 400, మొత్తం అంత అమౌంట్ అడిగింది. ఇంకా నేను ఏం చేయాలి, బ్లౌజ్ నాకు వద్దంటే నా 1000 పోతుంది, తీసుకొచ్చుకుంటే అసలు బ్లౌజ్ నచ్చట్లేదు. ఇంకా తప్పదు బ్లౌజ్ తీసుకోవడమే, ఇంకా టైం కూడా లేదు కదా, ఏం చేయలేమని చెప్పేసి నేను బ్లౌజ్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మిగతా అమౌంట్ 2400 కట్టేసి నేను మొత్తం టోటల్గా 2400 ఇచ్చానండి. క్లాత్కి 400, వర్క్కి వచ్చేసి 2000 ఇస్తాను, మీరు అసలు నీట్గా వేయలేదు అని చెప్పేసి ఇచ్చేస్తే తీసుకొని ఇచ్చేసింది. ఇంక ఇంటికి తీసుకొచ్చి నేను బ్లౌజ్ విప్పి చూస్తే అసలు ఆ పూసలు ఆ చీరకు అసలు మ్యాచ్ అవ్వలేదండి. చీర వచ్చేసి బేబీ పింక్ కలరు, ఆ పూసలు అస్సలు మ్యాచ్ కాలేదు. ఇంకా నాకు వద్దు, ఇది ఏం చేయాలో అర్థం కాక చీరలో బ్లౌజ్ అయినా కుట్టుకుందామని చెప్పేసి, చీర నేను షాప్లో తెచ్చినప్పుడు ఎలా ఫోల్డింగ్ ఉందో అలాగే ఫోల్డింగ్ ఉంది. ఇంకా నేను విప్పి చూస్తే బ్లౌజ్ లేదండి, దాంట్లో చీరలో వచ్చిన బ్లౌజ్ లేదు. ఏంటి బ్లౌజ్ లేదు, నేను 7000 పెట్టి శారీ తెచ్చుకుంటే బ్లౌజ్ రాలేదు ఏంటి అని ఆలోచిస్తూ చివరికి చూస్తే కటింగ్ చేసింది. మనం కటింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం కదా, మనం కుడతాం కదా, ఇంకా కట్ చేసుకుంది బ్లౌజు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తది. ఇంకా 3-4 సార్లు ట్రై చేస్తే ఒక్కసారి ఎత్తింది. ఏంటి చెప్పండి అంటే, నా బ్లౌజ్ కట్ చేసుకున్నాను మీరు శారీలోంచి, నాకు ఎందుకు చెప్పలేదని చెప్పేసి నేను అడిగాను. నేనేమన్నా షాప్ తీసేసి పోతున్నానా నీ బ్లౌజ్ కోసము, కట్ చేసుకున్నాను అవును అంటని చెప్తుంది. మళ్ళీ నేను ఇద్దామనుకున్నాను, మర్చిపోయింది, సరే ఇక్కడ వచ్చినప్పుడు తీసుకోండి అని కూడా చెప్పట్లేదు. నాకు చాలా కోపం వచ్చేసి నేను గట్టిగా అడిగాను, అసలు మీకు బ్లౌజ్ తీయాల్సిన అవసరం ఏంటి, క్లాత్ అయితే చీరలో చూసి తీసుకొచ్చారు కదా, బ్లౌజ్ తీసినప్పుడు తీసినని చెప్పాలి కదా,
నేను ఇచ్చిన వర్క్ బ్లౌజ్ అయితే ఎలాగో నీట్గా లేదు వర్క్. నేను అదైనా కుట్టుకుందామంటే అది కూడా తీసేసుకున్నారు. నేను రేపు వస్తాను, నా బ్లౌజ్ నాకు ఇవ్వండి అంటే ఆయన కొంచెం రఫ్గా మాట్లాడింది. ఇంకా నాకు నచ్చక నేను చెప్పాను, ఇంకా చూడండి ఇంక వర్క్ ఇదే చూడండి. ఇంకా నేను చెప్పాను, నాకు ఆ వైట్ పూసలు తీసేసి ఇవ్వండి అంటే అసలు నెక్ అనేది సన్నగా వేసేసింది, బూటీస్ పెద్ద పెద్దగా వేసింది. ఇంకా నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. ఇంకా ఆ టైంలో ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను రేపు వస్తాను, నాకు వైట్ పూసలు తీసేసి బ్లౌజ్ ఇవ్వండి అని చెప్పాను. సరే అని చెప్పింది. తీసుకురండి తీసిస్తానంది. నేను నెక్స్ట్ డే తీసుకెళ్ళగానే నా బ్లౌజ్ నా మొహం మీద పడేసి చీరలో వచ్చింది. ఇంకా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. నేను పిలిచి అడిగాను, అసలు నా బ్లౌజ్ పరిస్థితి ఏంటి, మీరు ఇలా వేసారి మ్యాచింగ్ లేకుండా నేను ఏం చేసుకోవాలి? 2500 పెట్టి నేను తీసుకెళ్ళి ఇంకా పెళ్ళి కుట్టుకోవడం కాదు, బీరువాలో పడేయడమే తప్ప కుట్టడం అనేది ఉండదు. నేను దీన్ని తీసుకెళ్ళి కుట్టుకోవడం అసలు కుదరదండి, నాకు అసలు నచ్చలేదు, నేను చెప్పినట్టు వేసి ఇవ్వండి అని అంటే ఇంకా నాతో మాట్లాడట్లేదండి. అసలు బ్లౌజ్ మొహం మీద పడేసి లోపలికి వెళ్ళిపోయింది. నాకు ఇంకా బాగా కోపం వచ్చేసి ఇంకా నేను ఏమైనా ఫ్రీగా వేయించుకున్నాను మీ దగ్గర, వేసి చెప్పింది ఒకటి వేసింది ఒకటి అని చెప్పేసి ఇంకా నేను గట్టిగా అడిగానండి. వాళ్ళ హస్బెండ్ వచ్చాడు బయటికి, ఏమైందమ్మా ప్రాబ్లం ఏంటంటే చెప్పాను నేను. ఇక్కడ చూడండి నా బ్లౌజ్ ఇలా పాడైపోయింది, మీరు చెప్పిన డిజైన్ వేయలేదు, నాకైతే ఇది మార్చన్న ఇవ్వండి లేదా వేరే బ్లౌజ్ అన్న వేసి ఇవ్వండి అని అడిగాను. ఇంకా ఆయన చూసి కొంచెం మిస్టేక్ అయిందమ్మా చేసిస్తానులే అని చెప్పాడు. నేను చెప్పానండి, నేను వేసింది రా సిల్క్ పైన వర్క్ వేయించింది, అది ఒకసారి వేసి తర్వాత విప్పదీయడానికి పోతే పోగులు వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను చెప్పేశాను, నాకు ఏమాత్రం బ్లౌజ్ అయితే పాడైపోతే నేనైతే తీసుకోనండి, నాకు అవసరం లేదు, మీరు వేరేదన్నా వేసి ఇవ్వండి లేకపోతే నా అమౌంట్ నాకు ఇచ్చేయండి, ఇంకా మీరు ఇచ్చేస్తే నేను వేరే దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటానని కూడా చెప్పాను, అదే వర్క్ అనేది వేయించుకుంటానని చెప్పాను. ఇంకా ఆమె అసలు మాట్లాడట్లేదు. నేను ఆమెను అడిగింది, నా బ్లౌజ్ గురించి నువ్వు నాతో రూడ్గా మాట్లాడావని చెప్పింది. నేనేం రూడ్గా నువ్వు ఇచ్చింది ఎంత, నాకు 2000 ఇచ్చి ఇచ్చిన అంటున్నావు అని అన్నది. ఇంకా నేను అన్నాను, నీకు 2000 కనిపించవచ్చు, నీకు 2000 అనిపించవచ్చు, కానీ ఆ 2000 నాకు ఎక్కువ, నేను వర్క్ చేస్తాను, నేను స్టిచ్చింగ్ చేస్తాను, మీలా అయితే మాట్లాడనండి, ఏదో పొరపాటు అయింది చేసిస్తామని చెప్పాలి, కానీ ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు, మీరు వర్క్ నాకు చేసిస్తారా చేసివ్వరా చెప్తే నేను వెళ్తానని చెప్పి అడిగాను. ఇంకా ఆయన నుండి నేను రేపు ఫోన్ చేస్తానమ్మా, వర్కర్ లేడు, వస్తే అయితేనేమో చేసిస్తాను లేకపోతే మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పేసి నేను బ్లౌజ్ అయితే ఇచ్చేసి నా చారెల్లో బ్లౌజ్ తీసుకొని ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి ఫోన్ చేస్తే ఇంకా ఇది అవ్వట్లేదు, మీ చీరలో బ్లౌజ్ కుట్టేసుకోండి అని చెప్తున్నారు. ఇంకా అమౌంట్ ఇస్తామని చెప్పి ఇంకా అవ్వట్లేదు, మీ చీరలో బ్లౌజ్ కుట్టేసుకోండి అంటే ఇంకా నాకు బాగా కోపం వచ్చేసిందండి. 2400 ఇస్తే నాకు ఇవ్వకుండా, బ్లౌజ్ వేసి ఇవ్వకుండా, వేసిన బ్లౌజ్ కూడా వాళ్ళు తీసేసుకొని నాకు ఇంకా అమౌంట్ ఇప్పుడు లేవు, మీరు ఇంకా మీ బ్లౌజ్ కుట్టేసుకోండి, శారీలో కుట్టేసుకొని మీ ఫంక్షన్ కానిచ్చేయండి అని చెప్తున్నారు. నాకెందుకు చెప్పండి, ఇంకా నాకు బాగా కోపం వచ్చేసింది. నేను మళ్ళీ షాప్ వరకు వచ్చే వరకు చూసుకోకండి మీరు. నేను వెళ్ళినప్పుడు ఒక 5-6 కస్టమర్స్ ఉన్నారండి, వాళ్ళ ముందరనే నేను గట్టిగా అడిగాను అనమాట. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, ఈమె షాప్ వరకు వచ్చిందంటే కస్టమర్స్కి అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం అని చెప్పేసి ఇంకా ఏమనుకున్నారు, వేస్తామని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక 4 సార్లు ఫోన్ చేసి అడిగితే సాయంత్రం అయితే అమౌంట్ వేసేసారండి. ఇంకా అలా అయితే జరిగింది. మీరు ఎక్కడన్నా కాస్ట్ పెట్టి చీరలు కొనుక్కొని బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే మాత్రం నీట్గా వేసేవాళ్ళు ఎవరని తెలుసుకొని మరి వేయించుకోండి, ఇలా డబ్బులు అయితే పాడు చేసుకోకూడదు. ఇంకా నా టైం బాగుంది, నేను కష్టపడిన రూపాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి నా డబ్బు నేను తీసుకోగలిగాను వెనక్కి. ఇలా అయితే మీరు ఎవరు మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి వర్క్ ఇచ్చేటప్పుడు, వర్క్ వేయించుకునేటప్పుడు. నేను కూడా వేస్తాను కంప్యూటర్ వర్క్, కాకపోతే పెళ్ళిళ్ళు మగ్గం వర్క్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇచ్చానన్నమాట. నాకైతే ఇలాంటి ఒక అనుభవం అయితే ఏర్పడిందండి. బయట బొటెక్ అని పేరు పెట్టుకొని ఫినిషింగ్ లేదు, ఏమీ లేదు, మళ్ళీ చూపించింది ఒకటి చేసేది ఒకటి అనమాట. కొన్ని బొటిక్స్ కంటే మనమే బెటర్ అనిపిస్తుంది, ఇంకా ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళమే బెటర్, ఇంకా జెన్యూన్గా నీట్గా చేసిస్తాము. వర్క్ అనేది ఒక ఓవర్లాక్ అనేది ఒకటి మాత్రమే ఉండదు, కానీ అంత పర్ఫెక్ట్గా చేసిస్తాము. అంత బోర్డులు పెట్టేసుకొని జనాలని ఇట్లా మోసం చేస్తూ ఉంటారనమాట. ఇంకా చూడండి, నేను అడగకపోతే నా సైజ్ బ్లౌజ్ కూడా ఇచ్చేది కాదా, మేము మరి ఏం చేసుకునేదో, సైజు కాదండి శారీలో వచ్చిన బ్లౌజు, మరి ఏం చేసుకునేదో ఏంటో మరి. నేను కష్టపడ్డ రూపాయి కాబట్టి నా రూపాయి నాకు వచ్చింది. ఇంకా నేను ఇంకా అంతకి వదిలేసి ఇంకా మళ్ళీ ఈవిడ దగ్గరికి అసలు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాను. నేను అసలు వెళ్ళను, నాకు అవసరం కూడా లేదు, కుట్టేది నేనే కుట్టుకుంటాను, కాకపోతే మగ్గం వరకు అవసరమై వెళ్ళాను తప్ప అసలు ఆమె దగ్గరికి వెళ్ళాలని కూడా వెళ్ళలేదు.
ఇదేనండి ఈరోజు వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.